ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీటిని ఎవ్వరికి కనపడకుండా దాచిపెట్టాలి. ఆ పల్లవి పని పట్టాలి. మన ప్లాన్ ప్రకారం నగలు కొట్టేయగలిగాం. ఇక పల్లవిని ఇరికించి దొంగ అనే ముద్ర వేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేయడమే లేట్. నగలైతే కొట్టేశాం కానీ అమ్మవారికి అలంకరించినవి గిల్టు నగలని అందరికీ తెలిసేలా ఎలా చేస్తారే? అవసరం పడితే ఆ టాపిక్ ని నేనే రైస్ చేస్తాను. సరే, ముందు ఈ నగల్ని దాచిపెట్టండి. నా దగ్గర అమ్మో ఏ వద్దే. నగలు నా దగ్గర ఉన్నాయంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ని కంప్లీట్ గా కనిపెట్టేస్తారే. మరి ఎవరి దగ్గర దాచిపెడదాం? అక్షిత దగ్గర పెడదాం. అమ్మో, నా దగ్గర వద్దు, నీ దగ్గర పెట్టుకో. ఇదిగో, ఈ నగలు ఎవరి దగ్గర పెట్టాలి అనేది కాదు, ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలి. ఇవి ఎక్కడ దాచిపెట్టాలో నాకు బాగా తెలుసు. రండి అక్షిత, ఇవి పట్టుకో, నాతో రండి. అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. ఈ వరలక్ష్మి వ్రతం మీ కొత్త కోడలతో చేయిస్తున్నారుగా? అవునండి, వ్రతం మా చెల్లెలే చేస్తుంది. అందుకని కావలసిన ఏర్పాట్లన్నీ ఉదయం నుంచి తనే చేసింది. ఈ అమ్మాయి ఎవరు? ఈ ఇంట్లో పని మనిషి. ఎవరే పని మనిషి? ఎవరంటే తానెందుకు వచ్చింది? మీ కొంట్లో బాలేకపోతే మీకు సేవలు చేయడానికి కాదా? సేవలు చేయడానికి వచ్చిన వాళ్ళని ఇంకేమంటారు? సుమా. అవునండి, తనని కేర్ టేకర్ అని మీరు ఇంగ్లీష్లో అనుకోవచ్చు, అత్తయ్య గారు సొంత మనిషి అని అనుకోవచ్చు. కానీ పని చేయడానికి వచ్చిన ఎవరినైనా పని మనిషి అని అంటారు. మీ కోడలెక్కడ సుమలత గారు? అవును. చంటి, ఎక్కడ్రా? లోపల ఉన్నట్టుందమ్మా, పిలుస్తాను. నువ్వాగు. నువ్వెందుకు వెళ్ళడం? ఏయ్, వెళ్ళి పిలువు. రండి. ఇక్కడికెందుకు తీసుకొచ్చా? నగలు దాయబోయేది ఇక్కడే. ఇక్కడ? ఎక్కడ? ఈ మట్టిలోనే.
ప్రసూనాంబా తొందరగా కానివ్వు. నేనా? అవును, నువ్వే తొందరగా తవ్వు. ఆ, ఉండొస్తా. ఆ, ఎటెళ్ళింది అక్షిత? అక్షిత, ఆ నగలెటివ్వు. త్వరగా అక్కడ పడి. రండి రండి రండి. ఏంటి ఇట్నుంచి వస్తున్నారు? అక్కడేం చేస్తున్నారు? నీకెందుకు? సరే, పిలుస్తున్నారు. నువ్వు పద, మేము వస్తాం. ఈసారి పూజ తనతోనే చేయిస్తున్నాం. అక్షిత, ఇలా రామ్మా. తినే నా కోడలు. పెళ్లిలో చూశానుగా, మహాలక్ష్మిలా ఉంది. ఈ నగలు గిల్టివ్ అని టాపిక్ రేస్ చేస్తా అన్నారు. చెయ్యండి. లీడ్ ఇవ్వకుండా ఎలా స్టార్ట్ చేయమంటావు? ముందు నువ్వే స్టార్ట్ చేయి. నేనా? అమ్మవారికి కొత్త నగలు చేపించారా? లేదే, పాత నగలే. కాకపోతే మెరుగు పెట్టించాం, అందుకే కొత్త వాటిలా కనిపిస్తున్నాయి. మెరుగు పెట్టి తెచ్చారా?